వెల్కమ్ టు ఫ్రాంక్లీ స్పీకింగ్. నమస్కారం అండి మురళీమోహన్ గారు. ఫస్ట్ టైం ఈ షోలో మీతో స్టార్ట్ చేయడం ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సెంటిమెంట్గా మీతో అనుకున్నాం. ఫస్ట్ మీరు ఈ స్టూడియోకి వచ్చి బిగ్ టీవీకి రావటం వెరీ వెరీ హ్యాపీ. చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ సార్. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సో ఇన్ని రంగాల్లో దాదాపు అంటే నటుడిగా 50 years, వ్యాపారవేత్తగా 60 ఏళ్ళు, అలాగే రాజకీయ నాయకుడు 40 ఏళ్ళు. ఈ 40 years మీ ఎక్స్పీరియన్స్ గురించి. అంటే బిగినింగ్ నుంచి నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరుకున్నాను తప్ప సినిమా యాక్టర్ అవ్వాలని కానీ రాజకీయ నాయకుడిగా వెళ్ళాలని కానీ అది లేదు అసలు. అందుకని విజయవాడలో ఫస్ట్ టైం కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ ఒక కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యాను. నెలకు 100 రూపాయలు జీతం. ఆ రోజుల్లో 100 అంటే తక్కువేం కాదు. ఓకే, 15 పైసలు లాభాల్లో వాటా. దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా చేరి ఆ కంపెనీలోనే మళ్ళీ నా షేర్ అది పెంచుకొని 50% షేర్ హోల్డర్ని అయ్యి బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతున్న టైంలో సినిమా ఆఫర్ వచ్చింది. వెళ్ళాలో వద్దా. అయినా మా మిస్సెస్ కూడా ఒకసారి అడిగాడు, నువ్వు కూడా ఏంటి మరి ఇట్లాంటి అవకాశం వచ్చింది, మరి ఏంటి వెళ్ళనా వద్దా అని. ఏమంటే మీరు ట్రై చేసింది కాదు, అది మీ ఇంటికి వచ్చింది, మీ తలుపు కొట్టి తట్టింది, ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూసిరండి, బాగుంటే ఉంటారు, బాగపోతే వచ్చేస్తారు. తర్వాత షూటింగ్ అయిన తర్వాత మాత్రం ఇమీడియట్గా వచ్చేయాలి, మీరు అక్కడ ఉండకూడదు. ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆల్బమ్ తీసుకెళ్ళి చూపించి, ఇదిగోనండి నేను పలానా సినిమాలో హీరోగా వేసాను, మీ సినిమాలో నాకు ఇది ఇవ్వండి వాయిస్ అని చెప్పి ఎవరిని అడగకూడదు. ఇదే కండిషన్ పెట్టింది. ఓకే, అది ఈ రోజుకి ఆ కండిషన్ పాటిస్తారు. కాలేజీ అవగానే ఇమీడియట్గా బిజినెస్లోకి రావడం ఏంటి అంటే కాలేజీకి వెళ్ళగానే ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యా. ఇక అర్థమైపోయింది నాకు, ఇది మన దారి వేరుగా ఉంది, ఇది మనకు కాదులేదు ఏదని చెప్పి బిజినెస్ చూద్దాం అనుకుంటే, అప్పటికి బిజినెస్ చేద్దామంటే మా ఫాదర్ ఫారెస్ట్ కాంట్రాక్ట్స్గా చేశారు, చాలా కాలం చేశారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో. నాకు వీళ్ళు సెలవులు వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడిని, ఆయనతో పాటు చేసేవాడిని. ఆ ఇంట్రెస్ట్తో చేద్దామని అనుకుంటే తర్వాత ఆయన కొంచెం పొలిటికల్గా మొట్టమొదటి నుంచి ఆయన స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం అనమాట ఆయనకి. ఆయన ఆ పాలిటిక్స్లో తిరగటం మూలంగా కానీ, లేకపోతే ఇంట్లో 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం మూలంగా కానీ, బిజినెస్ చేద్దామంటే రూపాయి లేదు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. ఏం చేయాలనుకున్న టైంలో ఒక ఆఫర్ వచ్చిందనమాట. ఓకే, మా చిన్నాన్నగారే ఇచ్చింది ఆఫర్. అది మాణిక్యాలరావు గారు అని, జేఎం రావు గారు అంటారు. ఆయన పిలిచి ఇట్లా విజయవాడలో బ్రాంచ్ పెడుతున్నాము, నువ్వు వర్క్ చేస్తావా వర్కింగ్ పార్ట్నర్గా అన్నారు. చేస్తానండి అన్న. ఇది శాలరీ, ఇది ప్రాఫిట్స్లో వాటా ఇంత అని. ఓకే అండి అంటే దేనికైనా ఒకటే అనే స్టేజ్లో ఉన్నాను నేను. ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు. అవును. తర్వాత అనుకోకుండా సినిమా వచ్చేటప్పటికి సరే ఓ ట్రైల్ వేద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళాను తప్ప ఇది కాదు. ఓకే, అప్పటికే నాటకాల మీద ఇంట్రెస్ట్తో నాటకాలు వేసేవాడు. విజయవాడలో ఉండగా నాటకాలు అవి కూడా వేస్తూ ఉండేవి. మీరు కృష్ణ గారు కూడా కలిసి చాలా నాటకాల్లో. కృష్ణ గారు నేను కలిసి నాటకాల్లో వేయలేదు, కానీ అంటే మేము ఏలూరు కాలేజీ చదివే రోజులు అసలు ఆయన స్టేజ్లో మీద వేయలేదు, మేము వేయలేదు. స్టేజ్ అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు మాకు ఆ నాటకాలు వేయాలి. తర్వాత కృష్ణ గారు చూడటానికి చాలా అందంగా ఉండేవాడు, మంచి తెల్లటి రంగు జాంపట్లాగా ఉండేవాడు, మంచి గిరదాల చుట్టూ చాలా బాగుండేవాడు. ఆయనకి ఒకరోజు డైరెక్టర్ తిలక్ గారు స్టూడియోకి వచ్చాడు, కాలేజీకి వచ్చాడు ఏదో ఫంక్షన్కి. అప్పుడు చూశాడు ఈయన్ని, కృష్ణ గారు పిలిచాడు, సినిమాలో వేస్తావా అన్నాడు. వేస్తానండి అన్నాడు. నేను ఇప్పుడు సినిమా నేను చెప్తాను నీకు, చెప్పినప్పుడు వద్దు కానీ అన్నాడు. నేను అయిపోయింది, డిగ్రీ వచ్చేసింది, అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి పిలుపు రాలేదు, ఏమన్నా సరిగా మనం అటే మన సూపు అని అనుకోండి. అతనికి చాలా యాక్టర్ వాళ్ళైన కోరిక బాగా ఉండేది, కానీ ఎక్కడైతే సక్సెస్ కాలేదు. వెళ్ళిన తర్వాత ఈ 2 సినిమాల్లో పదాన్ని ముందుకొని ఇంకోటి ఏదో సినిమాలో 2 చిన్న క్యారెక్టర్లు వేశాడు. వెనక్కి వెళ్ళిపోయి ప్యారేజ్ చేసుకున్న తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు అడ్వర్టైజ్మెంట్ చేసి దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. అప్పటికే అది కంటిన్యూ అయింది. 2 సినిమాలు అయిన తర్వాత గూఢచారి 116 వచ్చింది ఆయనకి. అదే బిగ్ బ్రేక్ అనమాట ఆయన కెరీర్లో. ఇక ఇవన్నీ చూసి అక్కడి నుంచి ఇక ఒక యాక్షన్ హీరోలాగా తిరగలేదు. మీరు తర్వాత నటుడు అయిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ అంటే నాకు మొదటి నుంచి కూడా ఐఎమ్ అగైనెస్ట్ ఫర్ పాలిటిక్స్. ఇది ముఖ్యంగా సినిమా వాళ్ళు అనేవాళ్ళు అందరికీ కామన్గా ఉండాలి. ఇప్పుడు నేనేదో తెలుగుదేశం పార్టీ వెళ్ళాను నేను, ఆ పార్టీ వెళ్తే నా పార్టీలో ఉన్న వాళ్ళే చూస్తారు, మిగిలిన వాళ్ళు చూడరు కదా. వీడు మన అపోజిషన్ పార్టీ ఓటర్, ఆడి సినిమా మనం చూసేది ఏంటన్నారు. అలా అంట దాని మూలంగా మన నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతాడు.
అందుకని ఎవరో కూడా సినిమా ఆర్టిస్టులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళగా కావాలి, ఉండకూడదు. అసలు ఈ పాలిటిక్స్లో కూడా ఎందుకు ఎంటాల్సి వచ్చిందంటే, రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? అందరూ తెలుగువాడంటే చాలా హీనంగా చూస్తున్నారు. ఆయనకి మన తెలుగు వాళ్ళకి ఒక గౌరవం లేదు, గుర్తింపు లేదు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి అంటే అది ఎక్కడ ఉంది అనేవారు. తమిళ వాళ్ళుగా మీరందరూ తమిళియన్సా అనేవారు, మద్రాసీలా అనేవారు. అంతే తప్ప తెలుగు వాళ్ళు, తెలుగు భాష ఉంది, తెలుగు రాష్ట్రం ఉంది, తెలుగులో మంచి నాయకులు ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఉన్నారు అనేది ఎవరికీ కూడా తెలియదు. మేము సినిమా షూటింగ్లు అప్పుడు కూడా షూటింగ్లకి కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఇట్లా మేము ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏ సినిమా అని అడిగేవారు. అయితే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి, తెలుగు సినిమా అండి. మళ్ళీ వాళ్ళకి కూడా అర్థమయ్యేది కాదు, ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడ ఉంది, అంత ఇదిగా ఉండేది. ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు ఇక్కడ మనం ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు సీఎం ఉండాలనేది కూడా అధిష్టానం దగ్గర నుంచి సీల్డ్ కవర్ వచ్చేది, వాళ్ళే చీఫ్ మినిస్టర్. అలా అన్నీ ఉండి చాలాసార్లు జరిగినాయి. సంవత్సరంలో 3 మంత్రులు వారిని ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో ఎన్టీ రామారావు పుణ్యళ్ళు చేసిన సినిమాలు చాలిక, ఇక నుంచి ప్రజల కోసం చేద్దామని చెప్పి అప్పుడు పార్టీ పెట్టి దిగాడు. దిగి కాకి బట్టలు వేసేసుకొని పాత కారు అది చైతన్య రథం దాన్ని పేరు పెట్టి బైక్లు అన్నీ పెట్టి దాంతో బయలుదేరాడు. ఆయన అట్లా వచ్చేటప్పుడు ఏలూరు దగ్గరలో పెదపాడులో అప్పుడు మేము పిచ్చి పంతులో నువ్వు సినిమా తీస్తాను, రామారావు వస్తున్నారని తెలిసింది. షూటింగ్ కూడా మధ్యలో ఆపేసేసి అందరం అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. ఆయన స్పీచ్ అయిపోయింది. అయిన తర్వాత మమ్మల్ని చూసి పిలిచారట. వెళ్ళాము, వ్యాన్లో కూర్చున్నాం. ఏంటి ఇక్కడ ఉన్నారు అన్నాడు. షూటింగ్ కోసం వచ్చామండి, నేను, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, కవిత, ఇంకెవరో వచ్చారు, అందరు కలిసి మాధవి అంతా. వెరీ గుడ్, బాగా చేసుకుంటేది ఇది అన్నారు. సార్ మీరు ఇంత అన్నీ వదిలేసుకొని మీరు వచ్చారు రాజకీయాల్లోకి, మేమేం చేయగలలో చెప్పండి సార్, మీరు ఏం చేయమంటే అది చేస్తామండి అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దిగాను, అన్నిటికీ తెగించి వచ్చాను. రేపు ఏదైనా జరిగితే నాకు ఒక్కడికే జరగాలి తప్ప నా మూలంగా మీకెవరికే జరగకూడదు, మీరు ఎవరు రావద్దు. ఆ రోజుల్లో ఎవరైనా శత్రువులు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఇదో చేసి చాలా హంగామా చేసేవారు. అవును, అందుకని ఆయన రావద్దు అన్నాడు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడున్నారు అన్నాడు. సరే చెన్నైలోనే ఉన్నానండి అన్న. రేపు మార్నింగ్ ఒకసారి రాగలరా అన్నారు. వస్తానండి అని వెళ్ళా. ఏం లేదు బ్రదర్, మన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, రాజమండ్రి నుంచి మీరు పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, మన వాళ్ళందరూ కూడా మీ పేరే సజెస్ట్ చేస్తున్నారు అన్నారు. సార్ నేను పాలిటిక్స్కి వ్యతిరేకం సార్, నేను మీరంటే అన్నీ త్యాగం చేసి వచ్చారు, ఈ స్టేజ్లో నేను అన్నీ త్యాగం చేసి రాలేనండి, ఇప్పుడిప్పుడే అప్కమింగ్ హీరోని నేను, పైగా ఈ స్టేజ్లో వచ్చి పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, నేను ఇంకా సెటిల్ కాలేదు, ఐఎమ్ సారీ అండి ఏముంది. లేదు బ్రదర్ ఆలోచించండి, 4 రోజులు టైం ఇవ్వండి సార్ అని 4 రోజులు అయిన తర్వాత వెళ్ళి క్షమించండి సార్, నేను ఒక పార్టీ కార్యకర్తగా ఉంటాను కానండి నాకు నాయకత్వంగా ఒక్కర్లేదండి. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, అర్థం చేసుకున్నా, కావాలని పిలిచినా కూడా నువ్వు వద్దన్నావు, నిజం చెప్పావు, ఓకే ఫ్రాంక్లీ స్పీకింగ్. అదే ఓకే ఓకే థ్యాంక్ యూ. సో అట్లా అయిపోయాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నువ్వు ఉంటే బాగుంటుంది అనుకుంటావు. ఆ రోజు నాగేశ్వరరావు కూడా ఉన్నారు, ఇద్దరు పక్కనే కూర్చొని ఉన్నారు. అయితే సార్ నాకు వద్దు సార్, నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కావాలనుకుని కోరుకుంటూ వాళ్ళు. ఎవరో పెద్దవాళ్ళు అన్నారు. సార్ రామానాయుడు గారు ఉన్నారు పెద్ద, ఆయన పెద్ద ప్రొడ్యూసరు, లేకపోతే దాసరి నారాయణరావు ఉన్నారు పెద్ద డైరెక్టరు, అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుందండి, నాకేదే ఉందండి, మీరు నాకు ఇచ్చిన ఈ పని తెలుగుదేశాన్ని చేశాను కాబట్టి కాదు, నాకు వద్దండి నిజంగా, వాళ్ళకి ఎవరికి పెద్దవాళ్ళకి ఇస్తే గౌరవంగా ఉంటుంది. ఏమి వాళ్ళందరూ ఏం చేస్తారు, రేపు పొద్దున ఏదైనా కోపం వస్తే దీనికి జయ్యం అని చెప్పి రిజైన్ చేసి వెళ్తారు, ఇవన్నీ మాకు అనవసరం, మీకు ఇస్తున్నా, మీరు ఎవరికి ఇచ్చుకుంటారో మీ ఇష్టం అన్నాడు. నేను వెళ్ళి ఎవరికి నేను ఇస్తాను, మీరు ఇవ్వాలి కానీ నేనే ఇస్తానండి అన్న. సార్ నాగేశ్వరరావు పక్క నుండి ఫిల్మ్ ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చే టైం ఇది. అవును, ఈ టైంలో నీలాంటి వాళ్ళు ఉంటే అందరితో కలిసి బాగుంటారు కాబట్టి అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఓకే అండి అని అప్పుడు దాంట్లో దిగటం. అప్పుడు ఇక్కడ డాన్సర్లు కొడుతుంటే ఒక దాసరి ఆధ్వర్యంలో ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారు. అప్పుడు తర్వాత ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మీరు రెక్టిఫై చేశారు, అప్పుడు బాగా గుర్తుంది నాకు. అవును, అలాగే ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్, అవును అవును ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా చేసాం. పబ్లిక్ గార్డెన్స్ లో వైభవంగా చేశారు మీ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన అన్నారు రామారావు బ్రదర్, మనం ఫస్ట్ టైం మనకు వచ్చింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇక్కడ చేస్తున్నాం,
దాని గురించి మన ఊరు గురించి మన రాష్ట్రం గురించి మన తెలుగు వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియాలి. ఎంత గ్రాండ్గా చేస్తారో చేయండి, ఎంతైనా సరే డబ్బులు ఖర్చు అయినా బాగా గ్రాండ్ చేసాం. విపరీతంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఫెస్టివల్స్కి వెళ్ళాయి, కానీ ఇంత హ్యాపీగా ఏ ఫెస్టివల్కి వెళ్ళలేదు. వచ్చిన ఇతర దేశాల వాళ్ళు ఇతర భాషల వాళ్ళు కూడా చెప్పారు అన్నమాట. ఆ తర్వాత రాజకీయాలకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక ఆ తర్వాత ఇక ఆయనతో అయిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆయన వచ్చి సీఎం అవటం ఇవన్నీ కూడా జరిగినాయి. మళ్ళీ ఒకరోజు ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నావు అన్నారు. ఇంటి దగ్గరే ఉన్నానండి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మా ఇంటికి వస్తావా అన్నారు. వెళ్తే అప్పుడు రామారావు గారు మీకు సీట్ ఇస్తే వద్దన్నారు, మీరు అప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో, పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు అన్నావు. సెటిల్ అయ్యారు, పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అయినాయి, ఇదివరకులాగా బిజీగా సినిమాల్లో కూడా చేయట్లేదు కదా, మీరు పాలిటిక్స్ రండి మళ్ళీ అన్నాడు. సార్ ఐఎమ్ సారీ అండి, ఏం అనుకోవద్దు, నాకు నేను ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లోకి రావడానికి ఎగెనిస్ట్ అండి, ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉండాలని అనుకోవట్లేదండి. పైగా ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు మరీ ఘోరం ఉందనుకుంటా, అప్పుడంత లేదు. అందరూ కూడా స్వార్థపరులను బిజినెస్ లాగా చేసి ఎంత సంపాదిద్దాం, ఎంత ఖర్చు పెడదాం, ఎంత సంపాదిద్దాం అనే ఆలోచన ఎక్కువ ఉండేది ఉందండి. నేను అలా చేయలేనండి అన్న. అంటే అందరూ మీరాలని అనుకుని స్వార్థపరులు వాళ్ళనే ఉంటే, కొంతమంది అన్న మీరు ఉంటే కదా మేము వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళి చేయగలిగేది, మీలాంటి వాళ్ళు రాకపోతే ఎట్లా అన్నారు. క్షమించండి సార్ అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు కోటేశ్వర ప్రసాద్ గారు నిన్ను, ఆయన నాకు మంచి ఫ్రెండ్ కోటేశ్వర ప్రసాద్, అంతా కిట్టి పార్టీలో మెంబర్లు సరదాగా బాగుంటాం. ఆయన నిన్ను ఒక కంపాటి రామ్మోహన్ ఇంటికి పంపించి, మీరు ఏం చేస్తారో తెలియదు మనకు, అక్కడ ఆయనే కావాలి క్యాండిడేట్, రాజమండ్రి అని చెప్పి పంపించారు. వాళ్ళు వచ్చి చెప్తాంటే అదేంటి సార్ నాకు వద్దని చెప్పి ఆయనకే వద్దని చెప్తే మళ్ళీ మీరు వచ్చారండి. 5 hours అండి నన్ను కన్విన్స్ చేశారు. 5 hours. ఓకే. చివరికి ఎక్కడో ఒక మూమెంట్లో సరేనండి కానివ్వండి అలా వెళ్ళే, కానీ నాకు ఇష్టం ఉండి ఇది కాదు. నాకు నిజంగా చెప్పాలంటే తెలియదు కూడా, ఎలక్షన్ అంటే ఏంటో తెలియదు. ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళేవాడిని, కానీ ఎలక్షన్ ఎలా కండక్ట్ చేయాలి, బూత్లు ఎలా కండక్ట్ చేయాలి, ఓట్లు వేసేవాళ్ళని ఎలా తీసుకురావాలి, ఇవన్నీ తెలియదు. అసలు ఏమీ తెలియకుండా వెళ్ళి దిగాను. అయినా కూడా 7 కాన్స్టిట్యున్సీలో 6 గెలిచాను. ఒక్క అనపర్తి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ వచ్చిన 40,000 మెజార్టీ కూడా పోయి అక్కడ 42,000 తేడాతో ఓడిపోయాను. అక్కడ ఒక ఆల్రెడీ టీవీలోనేమో గెలిచినట్టు వచ్చేస్తుంది, ఫైనల్ రిజల్ట్లోకి వచ్చినప్పటికేమో సరే మనం ప్రజా నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పి కామ్గా తిరిగి వెళ్ళిపోతా అంటే అప్పుడు ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసారు, స్కూటర్లో వేసేసుకుని కారుకి ఎదురుకుండా వచ్చాయి. మీరు అనుకురండి సార్, రీకౌంట్ అవ్వండి, మీరు ఒకటి పాటు పెట్టండి అంటే మొదలెట్టారు. సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే ఆఫీసర్ని, ఆల్రెడీ మీ ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉండి చూస్తారు కదా, వాళ్ళందరూ సంతకాలు కూడా పెట్టి వెళ్ళిపోయారు. పెట్టిన తర్వాత మళ్ళీ రీకౌంట్ అనేది ఉండదు, మీరు కోర్టులో కేసు వేయండి అన్నారు. ఎందుకయ్యా కేసులు తేల్తాయా పెడతాయా, ఆ కోర్టులు చుట్టూ తిరిగి ఒక్కోసారి 5 ఏళ్ళు పూర్తి అయ్యాక కూడా రావు, వద్దు అని చెప్పి అది కూడా లేకుండా చేసుకొని 5 ఏళ్ళు కష్టపడి పనిచేసాం. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి హెల్త్ క్యాంపులు పెట్టిన, స్కూల్స్ రిపేర్లు చేయించాల్సి అన్నీ కూడా. మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీలో 170,000 మెజార్టీతో గెలిచారు. హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ తెలుగుదేశం. అవును. సో మీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల గురించి మీరు గమనిస్తూనే ఉన్నారు, ఏం చెప్తారు, ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే రాజకీయాలలోంచి విరమించిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటం కూడా మానేశాను, కానీ మీరు ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటున్నారు కాబట్టి నిజమే. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ప్రజెంట్ చూడటమే కాదు, ఫ్యూచర్ని ఎక్కువ చూస్తారు. ఆయన డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఈ కంట్రీ వీళ్ళకి స్వతంత్రం వచ్చి ఎంతకాలం అయింది, వీళ్ళు బిగినించి ఎలా ఉన్నారు, ఇంత చిన్న సింగపూర్ లాంటిది చిన్న దేశం ఎంత బాగా డెవలప్ అయింది, ఎడార్ లాంటి దుబాయ్ ఎలా డెవలప్ అయింది, లేకపోతే న్యూయార్క్లో ఎంత బాగా చేస్తున్నారు, ఇట్లా ఇవన్నీ కూడా తెప్పించి ఆ మెటీరియల్ అని చదివి అవన్నీ ఉపయోగించేవాడు ఆయన. తర్వాత ఆయన ముఖ్య ఉద్దేశాల్లో అభివృద్ధి సంక్షేమం అనేది 2 ఈక్వల్గా జరగాలి. అభివృద్ధి ముందు నడిచి సంక్షేమం లేకపోతే అట్టడుగు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు, వాళ్ళకి పెన్షన్లు రాక. అందుకని ఓన్లీ సంక్షేమం చేసుకెళ్తే ఎద్దు వెనక్కి పడిపోతాం, ఇది అభివృద్ధి అనేది. కానీ ఇది డామినేట్ చేసింది కదా సార్ ఆయన అన్నింటిలో. అదే అందుకని 2 ఎడ్లు కూడా సమానంగా నడిచేటట్టు చేయాలి తప్ప సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అవును.
అలా అభివృద్ధి కోసం ఎన్నో చేశాడు. ఎన్నో చేయబట్టే కదా ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ ఈ స్టేజ్కి వచ్చిందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో రాబోయే రోజుల్లో ఐటీ అనేది వస్తుంది. ఈ ఐటీని మనం అభివృద్ధి చేసుకుంటే మన పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి, దేశ విదేశాల్లోకి వెళ్ళి చేయొచ్చు అని చెప్పి ఐటీ కంపెనీకి ఆయనే స్వయంగా వెళ్ళాడు. ఆయన సెక్రటరీ ఉండేవారు, ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళి మైక్రోసాఫ్ట్ వాళ్ళని అడగాలి, అసలు అది పెద్ద కంపెనీ కదా వరల్డ్లో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంటర్వ్యూ కూడా లేదన్నారు వాళ్ళు. కాదని నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, ఇండియాలో ఒక స్టేట్ సీఎంని ఆయన కలుసుకోవాలి, నేను బిజినెస్ గురించే మాట్లాడాలి, అందుకని వచ్చాను అన్న. సరే ఆయనతో వెళ్ళి మాట్లాడితే సార్ రేపు రమ్మను అన్నట్టు ఉన్నారు. నెక్స్ట్ డే 3 గంటలకే ఇచ్చారు. 15 నిమిషాలేనండి మీకు టైం, 15 నిమిషాల తర్వాత మీరు కంటిన్యూ చేయకూడదు, మీరు చెప్పదలుచుకొని 15 నిమిషాలు చెప్పండి, అవగానే వెళ్ళిపోవాలి, ఆయనకి వేరే మీటింగ్లో ఉన్నాయి. ఓకే అండి. కూర్చొని ఆయన చెప్పడం మొదలుపెట్టిన కాడిచి అసలు వీడు ఆపకుండా నాన్ స్టాప్గా చెప్పేస్తాడు. ఈ లోపల ఆయన సెక్రటరీలు వచ్చారు, వచ్చేస్తే వాళ్ళందరినీ వెళ్ళిపోయి డోంట్ డిస్టర్బ్ అన్నట్టు సైగ్ చేశాడు. 1.5 గంటల సేపు కంటిన్యూస్ అయిపోయాడు. ఓకే, బాగా ఇన్స్పైర్ అయిపోయాడు బిల్ గేట్స్. కన్సిడర్ అయ్యి నేను ఎక్కడా ఇతర దేశాల్లో మాకు బ్రాంచీలు లేవు, అన్నీ అమెరికాలోనే ఉన్నాయి, ఈ ఫెటాల్ నేను పెట్టదలుచుకుంటే మాత్రం మొత్తం ఇండియా వచ్చి, అది కూడా హైదరాబాదే వచ్చి హైదరాబాద్లోనే పెడతాను అన్న మాట నిలబెట్టుకొని ఆయన అలాగే ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ వచ్చేసిందో మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. ఇన్ని కంపెనీలు వాళ్ళు వచ్చినాయంటే వీటన్నిటికీ కారణం ఇది. అట్లా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వ్యక్తి ఇది. ఇవాళ ఉన్న మన సీఎం గారు అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమం ఎక్కువ. ఇప్పుడు ఆ సంక్షేమం గెలిపిస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ ఎప్పుడైనా సరే నా ఉద్దేశంలో చెప్తున్నానండి, ఎవరికైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి సంపాదించుకునేది నేర్పాలి తప్పండి. ఎప్పుడు జీవితాంతం బిచ్చగాళ్ళగా పెట్టండి బాబు, నెల నెల మీరు ఇచ్చే కానీ మాకు గడవదనే బిచ్చగాడగా ఉండకూడదు, ఎవరు కూడా మన ఆత్మగౌరవం దెబ్బతినకూడదు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఒక్క సంక్షేమమైన దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఓటేస్తారని అనుకుంటే ఇట్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నప్పుడు ఒక ఇంట్లో ఫ్యామిలీలో తండ్రి ఎలా అంటాడో, తండ్రిని బట్టి తండ్రి తీసుకునే నిర్ణయాలను బట్టి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈసారైనా మీరు ప్రచారకర్తగా టీడీపీకి చంద్రబాబు నాయుడు పిలవటం కానీ, మీరు మాట్లాడటం కానీ, ఇదివరకు ప్రచారం సంబంధించి కొంచెం చేసినట్టుగా అట్లా మీ సపోర్ట్ ఉండాలని చెప్పడం కానీ, ఇట్లా ఈ ఎలక్షన్స్ కూడా ఏమైనా డిస్కషన్ లాంటిది ఏమైనా జరిగిందండి? ఆయన మొన్న కూడా మురళీమోహన్ గారు మీరు చాలా స్లిమ్గా బాగున్నారు కదా, ఇప్పుడు కూడా మీరు రండి వచ్చేయండి మళ్ళీ వద్దు, అంటే మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేయమని. ఓ ఈసారి కూడా ఓకే. ఇప్పుడు 84 ఏళ్ళు వచ్చేసినాయండి, ఇంకా ఇప్పుడు ఏంటండి ఓకే ఇక వద్దు. పైగా నాకేమో బ్యాక్ పైన అది వచ్చి సఫర్ అయ్యాను రాజకీయాల్లో రావడం వల్ల, కానీ ఇంకా నేను సఫర్ అవ్వదలుచుకోలేదు. హెల్తీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మళ్ళీ జనంలో పడిపోయి అన్నీ నా వల్ల కాదండి. సో అడిగారు రామ్ లాస్ట్ ఇయర్ సెన్సేషన్ అయిపోయింది కదా సార్, అంటే మీరు బ్యాక్ ఉన్నా కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దామని 2 కోట్లు అక్కడ దొరకటం, ఆయన పట్టుకోవటం, అది అంతా పార్టీ తెలుగుదేశం పార్టీ పంపించడం అనేది. అలా ఈసారి కూడా మీరు ఫండింగ్ ఏమైనా చేస్తారా, అట్లా సపోర్ట్ ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు నేను నా ట్రస్ట్ నేను రివైవ్ చేసుకోవాలంటే నాకే కావాలి. చాలామంది ప్రతి వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తారు, సార్ అని. నేను ఇంతవరకు ఏ పార్టీకి కూడా ఇది ఇవ్వలేదండి, మీరు ఏమనుకోవద్దు. ఇప్పుడున్న లెక్కల్లో మేము ఇచ్చే 10 రూపాయలు మీకు ఎన్నో నేను ఎవరికి ఇవ్వలేదండి. తెలుగుదేశం ఇన్నాళ్ళలో తెలుగుదేశానికి కూడా ఇవ్వలేదు, దయచేసి నన్ను ఎవరు అడగద్దు అని చెప్పి. లాస్ట్ టైం 2 కోట్లు బాగా అలరైంది కదా సార్. అది మా ఎలక్షన్ కోసం డబ్బు తీసుకురావడానికి మా వాళ్ళు తీసుకొస్తుంటే పట్టుకొని అరెస్ట్ చేశాడు. అది అవును అవును, అది కేసు అయింది అనుకోండి. అది ఎలక్షన్లో పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు డబ్బులు లేకుండా ఎవరన్నా ఎలక్షన్ చేయగలరా? డబ్బులు తీసుకెళ్ళాలి, తప్పదు. ఏది మామూలు ఖర్చులకు కూడా. రోజు ఒక కార్యకర్త జై కొట్టాలంటే కూడా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి చేయడం గురించి సీనియర్ నాయకుడికి మీరేం చెప్తారు? అంటే 3 కలవటం అనేది చాలా మంచి పద్ధతి అండి. ఎందుకంటే అపోజిషన్ ఓటు చీలకుండా ఉండలేదు, నెంబర్ 1 మెయిన్ పాయింట్ అండి. నెంబర్ 2, ఈ కూటమిలో బీజేపీ కూడా ఉండటం అనేది రేపు డెఫినెట్గా మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి అవుతాడు, అదే గవర్నమెంట్ వస్తుంది, అందులో డౌట్ లేదు. వాళ్ళతో మంచి ర్యాపో లేకపోతే మనకి ఇది ఉండదు. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాం, ఎన్డీఏ పార్టీ అనేటప్పటికీ బీజేపీలో ఉన్నట్టే లెక్క. వాళ్ళ ఈయనైనా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే ఎన్డీఏలో ఉన్నామంటే అధికార పక్షంలో ఉన్నట్టు లెక్క. రేపు ఏమైనా ఫండ్స్ తెచ్చుకోవాలన్నా, ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలన్నా వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. తర్వాత
ఈ కూటమి వచ్చిన తర్వాత అండి లా అండ్ ఆర్డర్ కూడా మొన్నటిదాకా బాగాలేదు. ఇప్పుడు స్ట్రైట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగిందంటే వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళకే జీవితాలకే మోసం వస్తుంది సంగతి తెలుసు. అవును. ఆ విధంగా కూటమి అంటే మంచిదే. ఇట్ ఈస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. మన వాళ్ళు కూడా అందరూ కూటమి అని చెప్తున్నారు తప్ప తెలుగుదేశానికి ఓటేయండి ఇది ఎన్డీఏ కూటమికి. అంటే ఇప్పుడు కూటమి గెలుస్తుందంటారా? డెఫినెట్గా గెలుస్తుంది నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం ఆ సంఘటన అప్పుడు మీరు ఒక పార్టీ నాయకుడిగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆయన్ని అరెస్ట్ చేయడం చాలా మంచి పని చేశారు. ప్రజల సానుభూతి ఎంత వస్తుందో తెలుసుగా. అది ఇప్పుడు ఒకటి అవుతుందండి. డెఫినెట్గా ఉందా అది? యా. ఓకే ఓకే. అంత పెద్ద వ్యక్తిని, ఆ వయసులో ఉన్న అతన్ని, రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి, కాంట్రవర్సీ ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఇవాళ రోజున తెలంగాణ ఈ స్టేజ్లో ఉందన్న ఆయనే కదా కారణం. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పుడు మన క్యాపిటల్ లేదు, అసలు రాష్ట్ర విభజన జరగటమే ఒక దురదృష్టకరం. అలాగే జరిగింది, అది జరగటం కూడా. సరే ఏదైతే అయింది. మనకు రాజధాని లేదు, ముందు రాజధాని కట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళగా కళ, అది చెయ్యాలి అని చెప్పి ఆ రెండు మెయిన్గా పెట్టుకున్నాడు ఆయన. అమరావతిని అద్భుతమైన క్యాపిటల్, వరల్డ్ వైడ్గా నియమించుకునేటువంటి క్యాపిటల్ కట్టాలి. ఆ క్యాపిటల్తో పాటు అది పూర్తవ్వాలి. ప్రతి వాళ్ళు కూడా పిల్లలకి అందరూ కూడా మంచి ఉద్యోగాలు ఇచ్చేట్టుగా కొన్ని ఇండస్ట్రీస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ ఏమి లేవు. ఒక కియా మోటార్ లాంటివి అట్లాంటివి పెద్దవి ఉన్నాయి కొన్ని, అవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగా తీసుకొచ్చినాయి. డెఫినెట్గా ప్రజలు కూడా గుర్తించారు జరిగిన తప్పులు. ఒకసారి వన్ ఛాన్స్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వడానికి ఇచ్చి చూశారు, అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అందుకని ఈసారి ఇనానిమస్గా బ్రహ్మాండమైన మెజారిటీస్ తోటి గెలుస్తారు, అందులో డౌట్ లేదు. ఓకే. వ్యాపారవేత్తగా మీకు వారసులు ఉన్నారు, అయితే సినిమా రంగంగా వారసు మురళీమోహన్ తర్వాత వారసులు ఎవరు? నా పిల్లల్ని నువ్వు ఇదవ్వు, లేకపోతే నువ్వు ఇది చదువు, నువ్వు ఇలాగే ఉండాలి, ఇదిగో నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఇట్లాంటివి అసలు మా ఇంట్లో లేదు. వాళ్ళు ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలోకి పంపించేటివే. పొలిటికల్గా మీ కోడలు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి మళ్ళీ తర్వాత ఎందుకు మళ్ళీ దూరం అయ్యారంటే? పొలిటికల్గా కూడా వాళ్ళకే ఇష్టం లేదు, అమ్మాయికి ఇష్టం లేదు. కాబట్టి నాకు ఫస్ట్ టైం ఓడిపోయినందుకు సెకండ్ టైం వాళ్ళందరూ కూడా వచ్చి ప్రచారం చేశారు. ప్రచారాలన్నీ కూడా బాగా సక్సెస్ అయినవి. అయినాయి. రూప మా డాక్టర్లా తనకు కొంత పొలిటికల్లో ఇంట్రెస్ట్ ఉంది. ఆవిడ శ్రీలంకలో కూడా ఉమెన్ వెల్ఫేర్ గురించి చాలా ఇది చేసి చాలా ప్రాజెక్టులు అవి చేసి వచ్చింది. ఓకే. అనుభవంతో చేయాలని అనుకుంది, బట్ ఆ వేవ్లో ఆవిడ కూడా కొట్టుకుపోయింది. ఈ వద్దులేమ్మా, మనకి నీ ఆరోగ్యం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాజకీయాల్లోకి వెళ్ళి నువ్వు తిరగటం మొదలు పెట్టావంటే. తను కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకుంది. ఆ బిజినెస్ స్టార్ట్ చూసుకో, అమ్మాయి పెళ్ళి ఒక్కతే కూతురు వాళ్ళకి. ఈ ఇయర్ ఎండింగ్లో పెళ్ళి. చక్కగా అది చూసుకో హ్యాపీగా. మళ్ళీ రాజకీయాలని అడ్డుపడిపోయి ఇంట్లో ఆవిడ ఒక్కతే ఇంట్లో ఉండి. ఇప్పుడు కిరణ్ గారు అబ్బాయికి, కిరణ్ గారు అబ్బాయికి శ్రీసింహకి. సో ఎప్పుడే ఎంగేజ్మెంట్ ఎప్పుడండి? అది ఎంగేజ్మెంట్ నవంబర్లో అండి. ఓకే. పెళ్ళి ఏమో డిసెంబర్లో. ఎలా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు? ఆ మ్యారేజ్ అంతే. వాళ్ళు చెప్పేవరకు అసలు మాకు తెలియదు ఎప్పుడు వాళ్ళు. అంటే మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఉంది, ఆ మనవరాల్ని రాజమౌళి గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అవును. మా అమ్మాయిను ఆ అమ్మాయి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. ఆ ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కలవటం, తమ అమ్మాయి బిహేవియర్ చూసి చక్కగా ఉంది, బాగుంది, డీసెంట్గా మాట్లాడతాను, అట్లాంటి ఇంప్రెషన్తో వచ్చింది. తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నారు. సడన్గా చెప్పింది, ఓకే అమ్మ బాగానే ఉంది, నీకు నిజంగా ఇష్టమేనా అంటే నిజంగా ఇష్టమైన. ఓకే. అని డౌట్ లేదని. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? 1 సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నాం. ఓకే అని అన్ని తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చాకే మీకు చెప్తున్నాం అన్నారు. ఓకే. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటం అయినా జరిగింది? వెళ్ళి అడిగాను, ఏమంటే మీరు ఓకే చెప్పారని కూడా తెలిసింది, మా అమ్మాయి కూడా మా ఇంట్లో కంటే ఎక్కువ మీ ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది, సరే ఏదైనా ఓ పద్ధతిగా వచ్చి అడగాలి కదా, ఒక ఆడపిల్ల ఫ్యామిలీగా మేము వచ్చి అడుగుతున్నామండి, మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా చేసుకోండి అని అడిగాం. సార్ మీరు ఎంత మాట మాట్లాడతారేంటండి, మా ఉద్దేశంలో వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నాం మేము. ఓకే. మీ ఇంటికి వస్తాం రావటం తను కూడా వచ్చేసాం. ఓకే అండి. ఓకే ఇప్పుడు చెప్పొద్దండి, నేను అడగటం మా ఇది అడిగాం, వెళ్ళిపోతాం. మీకు నిజంగా నచ్చిందని అనుకుంటే మా ఇంటికి రండి, మీరందరూ మా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని మా కోళ్ళగా చేసుకుంటాం, మాకందరికీ ఇష్టం, మనస్ఫూర్తిగా చేసుకుంటాం అని చెప్పి అమ్మాయికి బొట్టు పెట్టి చీర పెట్టి ఆ రోజు చేసి అది ఆ విధంగా అడిచాడు.
మ్యారేజ్ డేట్? మ్యారేజ్ December 14th. ఓ, డేట్ కూడా ఫిక్స్. డేట్ కూడా ఫిక్స్ సో అయింది. ఇప్పుడున్న వాళ్ళలో నాకు తెలిసి మీరే ఇండస్ట్రీ పెద్ద, అంతే. మీరే అనుకోవచ్చు. అవును. సో ప్రస్తుత ఇండస్ట్రీ గురించి మీరేం చెప్తారు? అద్భుతమైన డైరెక్టర్లు వచ్చారు, అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు. ఆర్టిస్టులను చూస్తుంటే ఒక్కొక్కరు చేసేదాన్ని చూస్తుంటే అబ్బా ఇంత అద్భుతంగా చేస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇంత బాగా చేస్తారు. ఆ రోజుల్లో మనం దారిలో పట్టడానికి 10 సినిమాలు అయితే కానీ రాలేదు. మొదటి సినిమాకి ఇంత బాగా ఎలా చేస్తారు అంటే ఒక ఎక్స్పోజర్ వచ్చేసింది అందరికీ కూడా. ఇదివరకు ఎప్పుడో సినిమా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తే కొద్ది సినిమాలు అదర్ లాంగ్వేజ్లు చూసేవాళ్ళు, లేకపోతే మన తెలుగు సినిమాలు, లేకపోతే ఇక్కడ మ్యాక్స్ అయితే హిందీ సినిమాలు చూసేవాళ్ళు. అంతకు తప్ప ఏముండేది కాదు. అంటే సినిమా ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత ఎక్కడికి ఏది కావాలంటే చూడగలుగుతారు వరల్డ్ వైడ్గా. సో ఆ ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా చేసేస్తారు. సిస్టమ్స్ కూడా మారిపోయినాయి, కథలు మారిపోయినాయి. ఇదివరకుట్లాగా కథలు అంటే పౌరాణిక కథలు తీసాం, జానపదాలు తీసాం, చారిత్రాత్మకం చేసాం, సోషల్ సినిమాలు ఎక్కువ చేసాం, అందులో లవ్ స్టోరీస్ ఎక్కువ చేసాం, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు వాళ్ళని చేసాం. ఇవాళ ఆ ట్రెండ్ పోయింది అసలు. పాన్ ఇండియా సినిమా అనేది ఇంటర్నేషనల్గా తెలుగు ఇండస్ట్రీ ముందుకు వెళ్ళినా కానీ బాగా పాపులర్, అదొక శాపంగా మారిందని కొందరు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే సినిమా ఇదివరకు ఇండస్ట్రీ మనకి కేవలం తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడ ఆడేది కదా. అప్పుడు ఇంకా డివిజన్ కూడా జరగలేదు కదా. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపే తెలుగు సినిమాలు ఇక్కడే ఆడాయి. పక్కన తమిళనాడులో కూడా అన్ని ఇచ్చేవారు. తెలుగు వాళ్ళు పర్సెంటేజ్ చాలామంది ఉన్నా కూడా మరి ఎందుకు శాప్టైజ్ చేశారో తెలియదు కానీ తెలుగు సినిమాలకి థియేటర్లు కూడా ఇచ్చేవారు కదా ఎవరు. అక్కడ పోయింది. కర్ణాటకలో కొంతవరకు ఇచ్చేవారు, బాగానే ఉండేది. సైమల్టేనియస్ రిలీజ్ చేసాం కర్ణాటక కూడా. ఇక నార్త్ ఇండియాలో నుంచి ₹1 లేదు, ఒరిస్సా నుంచి ఎక్కడ లేదు, ఏమీ లేదు. అంటే పరిమితం. మన మార్కెట్ ఈజ్ వెరీ లిమిటెడ్ మార్కెట్ అన్నమాట. అందుకనే రామారావు, నాగేశ్వరరావు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. రోజున మన పరిశ్రమ చాలా చిన్నది, మనం నీకంటే నేను ఎక్కువ తీసుకోవాలి, నాకంటే నువ్వు ఎక్కువ తీసుకోవాలి, మనం పోటీ పడి రెమ్యునరేషన్ పెంచామనుకో మనలాగే హీరోయిన్లు పెంచేస్తారు, క్యారెక్టర్ యాక్టర్ పెంచుతారు, కామెడీలు అందరూ పెంచేస్తారు. మన సినిమా ప్రొడ్యూసర్ తట్టుకోలేడు. మన చిన్న ఇండస్ట్రీ మంది, ఈ చిన్న ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి 50,000 కంటే మనం ఎక్కువ తీసుకోకూడదు సినిమాకి. రిజిస్ట్రేషన్ పెట్టేసుకునేవారు. అట్లా రిస్ట్రిక్షన్ పెట్టుకున్నారు. 50,000 వాళ్ళు పెట్టేటప్పటికి అందరూ కూడా ఎవరు లిమిట్లో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు హీరోయే 50,000 తీసుకుంటారు, మాకు 40 ఉండంటే ఎవడు ఇస్తాడా? ఇవ్వడు కదా. అట్లా ఇది చేశారనమాట. సో ఇవాళ ఇండస్ట్రీ ఏముందంటే మీరు చెప్పినట్టుగా ఈ తెలుగు సినిమా ఇక్కడ మాత్రమే ఉండేది. తెలుగు సినిమా ఇవాళ వరల్డ్ వైడ్ అయింది, అన్ని దేశాలకు వెళ్తుంది. ఎన్ని పెద్ద హిట్లు అయినాయి. గుర్తింపు పెరిగిపోయింది తెలుగు సినిమాలంటే. వీళ్ళు మంచి స్టోరీ, మంచి సినిమాలు తీస్తున్నారు, టెక్నీషియన్స్ బాగున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, మనం కూడా ఇక్కడ చేయాలి అని. అలాగే హిందీ యాక్టర్లు కూడా ఇవాళ తెలుగు సినిమాలో ఎవరైనా వచ్చి క్యారెక్టర్ ఇది అని అడిగితే వెంటనే రెండో మాట చెప్పకుండా ఒప్పుకుంటున్నారు. అవును, దొరికాడు తెలుగు సినిమాలు మేము చేయటువంటి హిందీ వాళ్ళు అన్నట్టు ఉండేవారు. అవును. అంటే ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమా వల్ల తెలుగు ఆర్టిస్టులకి వేషాలు దొరకకుండా పోతున్నాయి అంటున్నారు కదా సార్, దాని గురించి ఏమంటారు? అది నిజంగా నిజం. పాన్ ఇండియా అని కాదు కానీ అంటే పాన్ ఇండియాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక తమిళ యాక్టర్, ఒక మలయాళం యాక్టర్, అన్ని లాంగ్వేజ్లో పెట్టడం మూలంగా ఇక్కడ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళకి రాట్లా దొరకట్లేదు. పైగా ఈ సినిమా తెలుగు సినిమాని నమ్ముకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పనిలేని వాళ్ళు అయిపోయారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఏకైక వ్యక్తి మురళీమోహన్ గారని అందరూ చెప్తున్నమాట. సో దాని గురించి 0 నుంచి స్టార్ట్ అయ్యాం. మరి అప్పుడు చిరంజీవి గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ఉండి, ఫౌండర్ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉండి మా అందరి జేబుల్లో డబ్బులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసాం. ఆ రోజున మాకేమి ఇది లేదు, మెంబర్షిప్ లేదు, ఏమీ లేదు. 0 నుంచి స్టార్ట్ చేశాం. కాబట్టి ముందు అనుకున్నది ఏంటంటే మన ఆర్టిస్టులకి ఎవరికి కూడా అనారోగ్యంగా ఉండి దెబ్బతింటానికి వీల్లేదు అని జనరల్ ఇన్సూరెన్స్ చేయించాం. ఒకవేళ పొరపాటున చచ్చిపోయి యాక్సిడెంట్ అయ్యానే ఏదైనా జరిగి చచ్చిపోతే కూడా అమౌంట్ 5 lakhs అంతా కూడా వచ్చేటట్టుగా చేసాం. ఫస్ట్ చేసింది అదే. తర్వాత సినిమా ఆర్టిస్ట్, ఏ ఆర్టిస్ట్ కూడా చనిపోతే ఒక అనాథ శవంలాగా వెళ్ళకూడదు. మన మూవీ ఆర్టిస్ట్కి సంబంధించిన వ్యక్తి ఎవరైనా చనిపోతే మన అందరం కూడా కలిసి వెళ్ళి అంతిమయాత్ర కలిసి చేయాలి, గ్రాండ్గా చేయాలి. పెద్ద హీరోలకు వెళ్తారు, పెద్ద ఆర్టిస్టులకు వెళ్తారు, కానీ చిన్నాళ్ళకు పోయిన వాళ్ళు కూడా వెళ్ళాలి మనం అని చెప్పి అది పెట్టుకున్నాం. అది చాలా సక్సెస్ఫుల్గా చేసాం. తర్వాత ఫండ్ ఎట్లా కలెక్ట్ చేయాలి అనే దాని మీద క్రికెట్ మ్యాచ్లు పెట్టాం. దాని మూలంగా మన 4 హీరోలు 4 టీములుగా చేశారు. ఏదైనా ఒక 3 కోట్లు అప్పటికి బిల్డింగ్ కడదాం అనే దానికి ఉంచాం.
సైట్ కొనాలి అంటేనేమో మనం డబ్బంతా దానికే అయిపోద్ది. ముందు సైట్ అనేది గవర్నమెంట్ ఇక్కడికి ఇచ్చేటట్లయితే మన దగ్గర ఉన్న 3 కోట్లు తీసుకొని మిగిలిన హీరోలందరూ కూడా తలకాసి ఇవ్వండి అంటే అందరూ ఇస్తారు. వాటితో చేద్దామని అనుకున్నాం అనమాట. ఆ సైట్ కోసం ట్రై చేసాం. రాజశేఖర రెడ్డి గారిని అడిగాం, ఇవ్వలేదు. తర్వాత అంతకు ముందు ఉన్న వాళ్ళని అందరినీ అడిగాం, చూద్దాం ఇద్దామన్నారు, కానీ ఎవరు ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళేటప్పుడు నేను చెప్పా, ఏమండి నేను వద్దులేండి, మీరు వెళ్ళండి, ఎందుకంటే నేను నన్ను చూడగానే ఒక అపోజిషన్ చూసినట్టు చూస్తారు, పని కూడా జరగదు, మీరు వెళ్ళండి అంటే అందరు కలిసి వెళ్దామన్నారు. లేదు నేను రాను, ఒకవేళ వచ్చినా కూడా నేను వెనక బెంచ్లో కూర్చుంటాను, ఆయన నన్ను చూసి ఇరిటేట్ అవ్వకూడదు, అది అన్నట్టుగా ఇట్లా చెప్పాయి. ఆయన చాలా బాగుంటారు, ఆయన నాతో ఎక్కడికి వెళ్తున్నా మురళీమోహన్ గారు ఎలా ఉన్నారంటూ షేక్ హ్యాండ్ అవన్నీ చేసేవారు. సరే నేను వెనక బెంచ్లో ఉన్నాను, వీళ్ళందరూ మన వాళ్ళందరూ హీరోలు ముందు కూర్చున్నారు. చెప్పారు, ఇట్లా మాకు 1 ఎకరం అక్కడ ఫిల్మ్ ల్యాండ్ ఉంది కదండి, డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద, అందులో 1 ఎకరం ఇస్తే మా దగ్గర 2 డబ్బులతో కట్టుకుంటామండి. అదిగో రియల్ ఎస్టేట్ టైకూన్ మురళీమోహన్ గారు అక్కడ కూర్చొని ఉండగా మీరు వచ్చి మమ్మల్ని అడగటం ఏంటి, ఆయన ఇవ్వలేడా, మీ అందరికి కూడా ఇవ్వగలిగిన క్యాస్ట్ ఉంది అని చెప్పి నో అని చెప్పకుండా ఇట్లా ఎగతాళిగా చెప్పారు, అవమానించారు అక్కడ, అవమానించారు. సరే అయింది. తర్వాత ఇక బయలుదేరదాం అనుకునేటప్పటికి అందరూ లేచిపోయారు. నేను వెళ్ళేది, ఒక్క నిమిషం సార్, ఒక్క ఫోటో దిగుదాం, ఇంతమంది హీరోలకు వచ్చారు ఇక్కడ, మీ ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉండగా మేము అందరికి తీర్చుకుంటే బాగుంటుందండి అంటే టైం లేదని చెప్పి వెళ్ళిపోయాను. ఫోటో కూడా ఇవ్వలే. ఇంతమంది హీరోలు వెళ్తే ఫోటో కూడా ఇవ్వలేదండి. టైం లేదు, అర్జెంట్, వెళ్ళిపోతాం. ఎంతసేపు పడుతుంది ఫోటో? అవును. మీ ప్రభుత్వం ఉండగా ఇప్పుడు ముఖ్యమంత్రి అంతా బిజీగా ఉండకుండా ఎట్లా ఉంటారండి? అవును, అంతే కదా. ఎంత బిజీగా ఉన్నా ఇంతమంది ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఇది ఒక అకేషన్. అది మాకే కదా, ఆయన కూడా గొప్ప ఇది. ఆ ఫోటో ప్రచారంలోకి వెళ్ళి జనంలోకి వెళ్ళేటప్పటికి ఇండస్ట్రీ అందరూ ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చి ఉన్నారు అనుకుంటే అలాగే మంచిది కదా. దాని మూలంగా ఏం చెడ్డ పేరు రాదు కదా మీకు. అంటే మీ టీడీపీ ప్రభుత్వం ఉండగానే మీరు బిజినెస్ డెవలప్మెంట్ బాగా చేసుకున్నారని బాగా టాక్ ఉండేది సార్, దాని గురించి అసలు నిజం ఏంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తాను సార్, ఇవాళ చెప్పండి. చేసి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పార్టీ నేను రాజకీయంగా 1 సెంటు నేల కూడా తీసుకోలే. ఎన్టీ రామారావు దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి నేను ఏ వ్యాపారం చేసినా కూడా వాళ్ళకి తెలియదు అప్పట్లో. ఇప్పుడు తర్వాత అంటే తెలిసింది వేరే విషయం. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు నేను పిలిచింది ఇద్దరినే పిలిచాను. ఒకళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారు, 2 కె రాఘవేంద్రరావు గారు. వీళ్ళిద్దరినే పిలిచి మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టండి అని ఫస్ట్ ప్రాజెక్ట్కి ఆయనతో కొబ్బరికాయలు కొట్టి చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని దేనికి ముహూర్తం రండి అని కూడా నేను మామూలుగా వెళ్ళిపోయి పూజ అలవాటు కాబట్టి పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేస్తాం, స్టార్ట్ చేసేస్తాం వర్క్. రియల్ ఎస్టేట్ చేసేవాడికి కూడా ఫ్యూచర్ ఎక్కడ బాగుంటుంది, మన దగ్గర కొనుక్కున్న వాడికి రేట్లు ఎట్లా పెరుగుతాయి, పనికిరాని చోట ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి కొంటే అది అభివృద్ధి చెందదు అని ఆలోచించి ఫ్యూచర్ ఏమిటి అని ఆలోచిస్తే జూబ్లీ హిల్స్ దాటిన తర్వాత అసలు ఏమి ఉండేది కాదు. అసలు జూబ్లీ హిల్సే బిగినింగ్ ఏముండేది కాదు. అది తర్వాత డెవలప్ అయ్యింది, దాని ఎక్స్టెన్షన్ ఏమీ లేదు సిటీ గ్రో అవటానికి. అప్పుడు మేము ఆలోచించాం అనమాట. శిల్పారామం ఒక్కడే ఉంది, అప్పుడు ఇంకేం లేవు. శిల్పారామం పక్కనే ఒక ప్రాజెక్టు మేము చేసాం. మేము 750 రూపాయలకి అమ్మాం గజం ఆ రోజు, ఉట్టి 750 రూపాయలు. ఇవాళ 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉంది గజం. ఎంత బెనిఫిట్ పొందినట్లు. పూలెమ్మనా పాలెమ్మాను ఈ అమ్మాయిని అని చెప్పేసి మల్లారెడ్డి గారు చెప్తున్నట్టుగా మురళీమోహన్ ఇన్ని కోట్లు అధిపతి ఎలా అయ్యారు? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంకొకటి కూడా, అందరూ నా దగ్గర చాలా 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయని అనుకుంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్. మేము చేసే వ్యాపారం పూర్తిగా 100% వైట్ చేస్తాం. దాదాపుగా ఇప్పుడు 40% ట్యాక్స్ కడతాం మేము. తర్వాత ఎప్పుడు కూడా అప్పులు కూడా ఎన్ని ఉంటాయి. అన్ని సొంత డబ్బులతోనే చేయలేం కదా. బ్యాంకుల నుంచి ఎన్ని తెస్తాం, ఎన్ని బ్యాంకుల నుంచి ఎన్ని కోట్లు తెస్తే ఈ ప్రాజెక్టులు కట్టగలుగుతున్నాం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దగా దాసనారాయణ ఉండేవారు. సో ఆయన ఏ సమస్య వచ్చినా, చిన్న చిన్న సమస్యలు, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి, చిన్న వ్యక్తి కూడా ఆయన ఎప్పుడు డోర్ ఓపెన్ వెళ్ళి సమస్య చెప్పుకుంటూ దాన్ని సాల్వ్ చేయడం, ఒకళ్ళు కాదరా ఎలా కాదరా కానీ ఆయన సెటిల్ చేసేసేవారు. వాళ్ళ శిష్యులు కానీ వెళ్ళి ఉండి భర్తవాదారు లాంటి వాళ్ళు ఉన్నాయి, సెటిల్ అయిపోయేది, ఇమీడియట్గా అయిపోయేది. దాని తర్వాత మళ్ళీ చిరంజీవి గారు కొంతమంది ఇండస్ట్రీ పెద్దగా ఉండి మీరు అడిగారు, చాలామంది అడిగారు, కళ్యాణ్ గారు చాలామంది అడిగారు, కానీ లేదు ఇద్దరి మధ్యన తగ్గు వస్తే నేను తీర్చడానికి నేను ఉండను, ఇట్లా ఉండను చెప్పి ఆయన ఆటోమేటిక్గా పెద్దగా ఉండటానికి ఇష్టపడలేదు. అదే ఆయన ఏమన్నారంటే, నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను కానీ ఇండస్ట్రీ బిడ్డగా ఉంటాను. ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను
ఇన్వాల్వ్ అవుతాను, నేను చేయగలిగింది చేస్తాను, అంతేగాని పెద్దగా అక్కడ ఉండి నేనేం చేయలేను ఇవన్నీ నాకు చెప్పొద్దు. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తిగా అనుభవంలో కానీ ఏజ్ పరంగా కానీ మీరే మురళీమోహన్ గారే పెద్ద వ్యక్తి. మీరు ఎందుకు అలా పెద్దగా ఉండి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ మీరు ఎందుకు సాల్వ్ చేయడానికి ఎందుకు ఇష్టపడట్లేదు, ఎందుకు ఉండట్లేదు అంటే? అంటే ఏదైనానండి మన ఇండస్ట్రీ అంతా కూడా హీరోస్ వెనకే. ఎవరైనా ఓకే. హీరోస్ ఎటు లీడ్ చేస్తే అటు లీడ్ అవుతారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు లీడ్ చేసినా, నాగేశ్వర గారు లీడ్ చేసినా, ఆ తర్వాత వచ్చిన కృష్ణ గారు, సోహన్ బాబు, కృష్ణరాజు వీళ్ళందరూ లీడ్ చేసినా, ఇప్పుడు మళ్ళీ యంగ్ హీరోస్ వీళ్ళందరూ లీడ్ చేస్తున్నా కూడా హీరోలు. ఇది పెద్దరికం అనేది ఒక పెద్ద ప్రొడ్యూసర్ అన్నవ్వాలి, ఒక పెద్ద డైరెక్టర్ అన్నవ్వాలి, ఒక పెద్ద యాక్టర్ అన్నవ్వాలి, అయితేనే చేయగలుగుతారు. రామానాయుడు గారు ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఆయన సక్సెస్ అయ్యాడు. దాసరి గారు ఆల్ ఇన్ ఆల్, ఆయన లాగా ఆర్టిస్ట్గా కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్గా కానీ, కథకుడుగా కానీ అన్నీ ఆల్రౌండరు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన వర్కర్స్ పక్షపాతి అనే పేరు ఉండేది ఆయనకి. ఇండస్ట్రీ తరఫు నుంచి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ముందు వాళ్ళకి న్యాయం చేయండి అన్న లెవెల్లో చేశారు ఆయన. అండ్ వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నాడు. మైన్ ఈజ్ నాట్ దట్ లెవెల్. ఓకే. ఎస్, నాకు ఆడ మీద నేను నిలబడ్డాను, ఇవాళ గౌరవంగా ఉన్నాను, కానీ అంత స్టేచర్ నాకు లేదు. ఓకే. వాళ్ళ ఇండస్ట్రీస్ని శాసించే అంత స్టేచర్ నాకు లేదు. అందుకని ఒక చిరంజీవి గారు లాంటి వస్తే కరెక్ట్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, వారు ఇప్పుడు అలా వదిలేసినట్టుగా అయిపోయింది కదా సార్ ఇప్పుడు. అంతే మరి తప్పదు. ఇక చాలా కొన్ని ఇట్లాంటి అగేనిస్ట్గా జరుగుతుంది. నటుడిగా 100కి 8 మార్కులు, అలాగే నిర్మాతగా, అలాగే రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా విడివిడిగా అంటే ఏం చెప్తారు? వ్యాపారవేత్తగా 40% వేసుకుంటారు. బాగా సక్సెస్ఫుల్ కదండి మీరు వ్యాపారవేత్తగా. అదే ఓకే. ఓకే. అందరికీ అంత బయట అనుకోవటం అంత అనుకుంటారు. అవునవును. అందుకని స్లో అండ్ స్టడీ మేము చేసేది. అందరిలాగా 100 ఎకరాలు 1000 ఎకరాలు లేకపోతే అపార్ట్మెంట్స్ వస్తే ఇన్ని వేలు అన్ని వేలు కట్టడం అది ఉండదు మాకు. స్లోగా వెళ్తాం, స్టడీగా వెళ్తాం. నిర్మాతగా 60% మినిమం వేసుకుంటాను నేను. ఎందుకంటే సినిమాల్లో అన్ని మంచి సినిమాలు తీసాం, నా టేస్ట్కు తప్ప సినిమాలు చేసాం, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలుగా చేసాం. సక్సెస్ రేట్ సినిమాల్లో 80% ఉంది. నేను నా ఇండివిజువల్గా రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అంటే నా లిమిట్స్లో నేను చాలా బాగా చేశాను, అందులో డౌట్ లేదు, నీతిగా నిజాయితీగా. ఇప్పుడు ఎట్లా ఉందంటే జనంలో కూడా నువ్వు ఎంత తింటావో మాకు అనవసరం, మాకు ఎంత పెడతావో పెట్టు అంతే. ఇదివరకటి రోజుల్లో ఏ ఊరి నుంచి అన్న జనం వస్తే, ఏమండి మా ఊరికి మంచినీళ్ళు సరఫరా లేదండి, మాకు వాటర్ ట్యాంక్ అక్కడ సమస్యలనే చెప్పేవారు. ఆ ఊరు సమస్యలు చెప్పారు తప్ప నా సమస్య అంటే ఎవరో ఇది. ఇప్పుడు అయ్యామట నాకేంటి, దాంట్లో ఎవరికాడ తింటాడు, ఇవాడు తినకపోతే కుదరదు, ఏదో పిచ్చాళ్ళు కొంతమంది తినరు, కానీ అది ఎట్లా అనుకుంటారు. ఆ పిచ్చాళ్ళ లెక్క మేము, అనుభవజ్ఞులు అందరూ వాళ్ళు. నటుడిగా ఉంటారా, అంతే 40% వేసుకుంటాను, అంతకంటే ఎక్కువ. అది కూడా ఎందుకంటే మిగిలిన వాళ్ళగా ఓహో అనే యాక్టర్ కాదు నేను, ఒక నార్మల్ కామన్ పర్సన్ నేను. నా హద్దుల్లో నాకు ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు బాగా చేసి, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎన్నో విషయాలు కొంచెం ఇక్కడ రాగానే చాలా ఫ్రాంక్లీగా మాట్లాడాలని అనుకున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఫ్రాంక్లీగానే మాట్లాడతాను, ఇంకా ఎక్కువ అది పెట్టుకొని దీన్ని ఇక్కడ కూర్చొని నువ్వు ఫ్రాంక్గా మాట్లాడకుండా ఏదో మాట్లాడితే ఎట్లాగా అని రేపు ఎవరు అనకూడదు. వాళ్ళు అందులో ఇది వచ్చేసిన తర్వాత, అవునండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఎన్ని పెట్టేస్తారు క్యాప్షన్స్. అవునవునా, తమ్లైన్స్. అందుకని వాటికి కూడా దొరకకూడదు. అవునవునవునవును, దూరంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.